తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ధర్మ సందేహం. కొంతమంది ప్రత్యేకంగా అడగమని చెప్పినటువంటి ప్రశ్న గోవు గురించి. జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు గోవుకి పలానా పదార్థం తినిపించండి అని చెప్తారు. గోవుకి పదార్థం తినిపించడం వల్ల జాతకంలో ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే అవి అసలు ఎలా పోతాయి? ఎటువంటి పదార్థాలు తినిపిస్తే ఎటువంటి దోషాలు పోతాయి? వివరించండి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అన్నారు. అంటే 14 లోకాలలో కూడా ఉన్నటువంటి విశేషమైనటువంటి వాటిలలో గోవు అనేటువంటి దానికి ప్రత్యేకమైన స్థానం. దాన్ని చూస్తే చాలు, స్పృశిస్తే చాలు ఎన్నో దోషాలు పోతాయి అనేటువంటిది కూడా ఉన్నది. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని చెప్పి, చతుర్దశ భువనాలు అంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం అన్నింటిలో కూడా సర్వదేవతలు నిలయమైనటువంటి స్థలం గోవు అని చెప్పబడి ఉన్నది. అయితే నిజం ఒకటి, అబద్ధం ఒకటి ఉందండి. ఏంటి గురుగారు అవి? మనకి ఏదైనా గ్రహ దోషాలు ఉంటే ఆవుకు తీసుకెళ్లి తోటకూర, బెల్లమో, అరటిపండు పెడితే మన దోషాలు పోతాయి అనేమాట పచ్చి అబద్ధం. మీరు విన్నారో లేదో, మీరు విని ఉండొచ్చు, ఆ విషయం నాకు తెలీదు. కొంతమంది తీసుకెళ్లి తోటకూరను, బెల్లమును, అరటిపండు పెడితే ఆవులు తినవు. ఇది తెలుసు గురువు గారు నాకు. ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను కూడా కొన్ని. అప్పటి వరకు ఎవరైనా తీసుకొచ్చి పెట్టినా తిన్నాయి, తినట్లేదు, పక్కకి ఇలా మొహం తిప్పేస్తాయి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకనంటే నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? 2 విషయాలండి. ఒకటి, రోడ్డు మీద మనం వెళ్తున్నాం, చెత్త కుండి దగ్గర ఎక్కడో ఆవు కనిపించింది, అటు ఎప్పుడు పళ్ళు కనిపించింది, నీ బండి ఆపి నువ్వు ఆ పళ్ళు తీసుకొచ్చి ఆవుకి కడుపు నింపట్లేదుగా. నీకేదో దోషం ఉందని ఎవరో చెబితే ఆ దోషం, నా దోషం పోతుంది ఆవుకు పెడితే అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నావు కాబట్టి ఆవు తిందండి, ముట్టుకోదు. అది నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? నీ కర్మ అనుభవించి నేను ఎందుకు ఇబ్బంది పడాలి? కర్మ అనుభవించు, నీ ప్రారంధం ఇంకా నీకు పోలేదు. ఆ ప్రారంధ కర్మ నుంచి నువ్వు బయటపడాలి అంటే దానికి తగ్గ శాంతి నువ్వు చేయించుకో. శాంతి చేయించుకుని అగ్ని రూపంలో ఏ గ్రహం అయితే నిన్ను బాధిస్తుందో, ఏ నక్షత్రం అయితే నిన్ను బాధిస్తుందో, ఆ బాధించేటువంటి నక్షత్రానికి అగ్ని రూపంలో శాంతి చేయించుకో. ఆ అనంతరం నాకు పెట్టు, నువ్వు, నేను తింటా. అంతేకాని నీకు ఎవరో చెప్పారు రోజు తోటకూర తీసుకెళ్ళి ఆవుకు పెడితే దోషాలు పోతాయని చెప్తే ఈ దోషం నాకు పోతుంది అని మీరు పెడితే ఆవు తిందండి, ముట్టుకోదు, పక్కకి తిప్పేస్తుంది తలకాయ. అట్లా చాలా మంది ఈ ఆవర్తిపడి తినకపోవటం ఏమిటి, ఆవు బెల్లం తినకపోవటం ఏమిటి? నీ కర్మ ఆ స్థితిలో ఉంది కాబట్టి పక్కకి పెట్టేస్తుంది తలకాయ. నేను చూసా, అందుకే అసలు అంటే మీరు చూశారు కదా తెలియక మాట గమనించాను గురుగారు. అంటే అప్పటిదాకా తినేసింది కదా, కడుపు నిండిపోయేలా చేస్తుందేమో అన్నట్టుగా కొంతమంది అన్నారు. లేదు, ముట్టుకోదండి. అలాగే కొంతమంది ఏదైనా పెట్టినప్పుడు ఆవు అది తినేసేసి చేయి నాకుతుందండి. అది నాకినప్పుడు నీకు ఏదైనా ఒకవేళ ఇది రాబోయేటువంటి రోజులలో సమస్య ఏదైనా ఉందంటే ఇక్కడే అది నిర్మూలన అయిపోతుంది. అనారోగ్యాన్ని ఒంటికి రావు. దాని నాలిక ఇసుకలాగా బరగ్గా ఉంటుందండి, స్మూత్ గా ఉండదు, బరగ్గా ఉంటుంది. మనం కుడితి కలుపుతున్నా కొన్ని ఆవులు మామూలుగా కుడి తాగేసి వెళ్ళిపోతాయి. మన అదృష్టం బాగుంది, మనం లేచిన రోజు చాలా బాగుంది అనుకుంటే మనకు రాబోయే ఆపదని తీసేస్తుంది ఆవు. అందుకనే అది చేయంత నాకుతూ ఉంటుంది, గరగరలాడుతూ ఉంటుంది. కానీ మనకి కాస్త చెక్కలు గిల్లి రకరకాలుగా ఉంటుంది, కానీ చాలా మంచిది అది. ఇవి కొన్ని యోగాలు దగ్గరకు కూడా వస్తాయండి ఆప్యాయంగా. కొన్ని అవి యోగాలండి. మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉన్నది అంటే ఆ పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తే దగ్గరకు వచ్చి, ఇంకా మనం చేసుకున్నది పాపం అయితే ఆ పాపం పోవడానికి మీరు ఏం చేసినప్పటికీ కూడా అది స్పృశించదు. ఎందుకంటే మా గురుగారి దగ్గర నేను ప్రత్యక్షంగా జంతువు ఏదైనా సరే అండి, ఆవనే కాదు, మా కంచిలో గురుగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంట్లో జపం చేసుకుంటే ఎప్పుడు 14 అడుగులు పాములు ఆ ఇల్లు ఎప్పుడు తిరుగుతుంటాయండి. అమ్మో, 14 అడుగులు పాములు లోపలికి రమ్మన్నారు, నేను రామని చెప్పాం, నేనున్నాగా రమ్మన్నారు. అది తిరుగుతుంటాయండి అవన్నీ. ఆ మధ్యలో అక్కడ చీకట్లో కూర్చొని జపం చేసుకుంటుంటారు. ఉంటే ఉంటుంది, ప్రాణం పోతే పోతుంది అన్నట్టుగా వదిలేసి కూర్చుంటారు ఆయన. అట్లా ఆయన సరే మేము కొంతమంది సరదాగా వెళ్ళాం. ఆయన ఏమంటారంటే ఆయన ఇంటి చుట్టూతో ఎప్పుడు 8 కుక్కలు ఉంటాయండి, కట్టాడు ఆయన. ఇంటి చుట్టూ ఎప్పుడు కపలాగా ఉంటాయి. కుక్కలకి ఆహారం తెమ్మంటారు, వాళ్ళ గోశాలకి ఆహారం తెమ్మంటారు. ఆ 2 ఆయన చెప్తారు. వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు సరే మేము కారులో కూర్చున్నాం, ఆయనతో దిగి మాట్లాడుతుంటే తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కుక్కకి తీసుకెళ్ళి బిస్కెట్ పెడుతుంటే తినలేదండి, పక్కకి తిప్పేసింది.
ప్రయత్నం చేశారు, ఏ ఒక్క కుక్క తినలా. తర్వాత ఆ బిస్కెట్ ఆ గురుగారు తీసుకొని దానికి ఏదో మంత్రం పెట్టి మళ్ళీ ఇస్తే అది తినేసింది. నీ కర్మ నేను ఎందుకు తీసుకోవాలి? అంత కర్మ మన దగ్గర ఉంటే ఏ ఒక్క జంతువు కూడా మన చేతి పదార్థం తీసుకుంటుంది. ఇంకా ఏం చెప్పాలంటే ఇంట్లోకి పిల్లి వచ్చినా పాలు తాకుండా వెళ్ళిపోతుందండి, అంత కర్మ మన దగ్గర ఉంటే. మరి గ్రహ దోషాలు మనకు ఉన్నాయి అంటే ఆవుకు పెట్టేస్తే పోతాయి అన్నమాట అబద్ధం. ఎందువల్లనంటే ఈ గ్రహానికి శాంతి చేయించుకోండి అంటే వాము ఇంత ఖర్చా చేయించుకొని ఆవుకు ఒక అరటిపండు పెడితే పోతుందని తీసుకొచ్చి పెట్టేస్తారు. అరటిపండే కదా, నువ్వు ఎప్పుడు పెట్టాలి ఆవుకు అరటిపండు? దానికి ఏదన్నా రోడ్డు మీద ఉంది పక్కన నీకు ఏమన్నా బండి కనిపించినప్పుడు అరటిపండుది బండి ఆపేసేసి ఒక డజనో అరడజనో తీసుకుని దానికి పెడితే అమోఘమైన పుణ్యం వస్తుంది. అలా పెట్టంగా మనం. మనకి దోషం ఉంది. చాలా మంది చెప్తారు, గురుగారు ఇట్లా పెళ్లి కావట్లేదండి, ఆవుకి తోటకూర పెట్టమన్నారు, లేదంటే దంపతుల మధ్యలో సమస్య వచ్చింది, రోజు ఆవుకి తోటకూర పెడితే దంపతులు కలుస్తారని అన్నారు. ఆవులు తోటకూర తింటున్నాయా? ఏమిటో అండి, అవి తినవండి, అక్కడ పడేసి వచ్చేస్తుంటామండి. ఇంకెందుకండి జీవితం? ఏది అవసరమో అది చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటుందేమో అన్న రీతిలో ఆవుకి చేయి సేవ. అలా కాకుండా చేయవలసింది మానేసేసి నేను ఆవుకు పెట్టేస్తే నాకు సరిపోతుందంటే ఆవు ముట్టుకోదు. ఇది నీకు ప్రత్యక్షంగా అనుభవం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నాయి అన్నప్పుడు దానికి ఏ రకమైన దోషం అయితే ఉన్నదో దానికి ముందు ప్రాయశ్చిత్తం యజ్ఞ రూపంలో, గ్రహానికి ఉందా నక్షత్రానికి ఉందా చూసుకొని యజ్ఞ రూపంలో పూర్తి చేసిన అనంతరము పెట్టడం. ఇందులో ఇంకొంతమంది నికృష్టమైన మనుషులండి, నేను తిట్టకూడదు, నికృష్టానికన్నా నీచమైన పదం ఇంకోటి ఉంటే అది కూడా మనం వాడచ్చు. ఎందువల్లనంటే అమ్మా అన్నాను కాదు, ఇవాళ ఉదయం అన్నం వండి పెట్టుకొని రేపు ఉదయం అన్నం ఏమవుతుంది, కంపు కొట్టేస్తుంది. ఆ కంపు కొట్టిన అన్నం తీసుకెళ్ళి ఆవుకి పెడుతుంటారండి. అటువంటి వాళ్ళు ఏమనిపిస్తుందంటే గట్టిగా మెడకాయ పట్టుకొని ఆనంగా అన్నం మొత్తం నోట్లో పెట్టి నోరు మూసేసేయాలనిపిస్తుంది. ముక్కు మూసేస్తే మీకేస్తారు తల్లి, చస్తాడు. అంటే ఆవుకు పెట్టి ఆవుకు ప్రమాదం వచ్చిన నష్టం లేదండి. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియదు వాటికి. అందులో ఆ పాడైపోయిన అన్నం తీసుకెళ్ళి తొట్లో పోసేస్తారు. అలాగే చపాతీలు 2 రోజులు 3 రోజులు ఎట్టు పెడతాయి, పాడైపోతాయి, వాటిని తీసుకెళ్ళి ఆవుకి పెడతారు. ఏం మాయరోగం అండి, ఏం దుర్బుద్ధి. ఇటువంటివన్నీ పెడుతున్నప్పుడు పురుగులు పట్టేస్తాయి. అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నప్పుడు నీ జీవితం మొత్తం కర్మ, కుళ్ళు జీవితమే కానీ ఇది కులుబ్ధమైన జీవితం అంటారు చూసారండి, అటువంటి జీవితమే వస్తుంది నీకు. ఏనాటికి కూడా 5 వేళ్ళు శుభ్రంగా కలుపుకొని 5 వేళ్ళు కడుపులోకి వెళ్ళి హాయిగా కంటిన్యూ పడుకున్న రోజు నీ జన్మలో ఉండదు. నువ్వు పెట్టకపోయినా నష్టం లేదు. అలా ఇంకా దోషాలు వస్తాయి. నువ్వు పెట్టొద్దు, మానే. నేను పెట్టమని ఎవరు చెప్పడం, పెట్టదలుచుకుంటే నానబెట్టినవి కూడా తెమ్మని చెప్పి, నానబెట్టినవి కూడా పెట్టకూడదండి, అవి కూడా కడుపులో నొప్పి వస్తాయి. పాపం వాటికి ఇన్ని శనగలు తీసుకొచ్చారమ్మా, చూసా నేను. ఏంటంటే ఆవుకి పెట్టమన్నారండి, ఎవరు దేని పెట్టి కొట్టాలనిపించిందండి. అన్ని శనగలు నువ్వు ఇది తింటావా అని అడిగా. కడుపులో నొప్పి వస్తుంది కదండి. మరి ఆవుకి రాదా? దానికి కడుపులో నొప్పి వస్తా చెప్పుకోగలుగుతుందా? నీకంటే భగవంతుడు నోరు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, నీకు నోరు పనిచేయదు, జ్ఞానము లేదు. అజ్ఞానము అంధకారాన్ని కలిపి అన్ని తీసుకెళ్లి ఆవుకు పెడుతున్నావు. అన్ని నువ్వు తింటే కడుపులో నొప్పి వస్తుంది అంటున్నావు. ఉడకబెట్టి పెట్టండి, అన్ని ఉడకబెట్టి చక్కగా అన్నం పెట్టి పచ్చివి నేను నానబెట్టి పెట్టేస్తానంటే దాని కడుపులో నొప్పి వస్తే ఎవరండి బాధ్యత? ఉలవలు నానబెట్టి రుబ్బు పెట్టు, తీసుకెళ్ళి చక్కగా ఉడకబెట్టు, అంత ఉప్పే, ఆనందంగా తింటుంది. అది ఆనందంగా తిందా నీకు మంచిదే. అది నువ్వు ఏది పెట్టినా తింటుంది, కానీ దానికి తెలియదు నువ్వేం పెట్టావు. నువ్వు పెట్టినటువంటి పదార్థము దానికి ఏ రకంగా ఇబ్బంది కలిగినా అంతకి 10 ఇంతలు నీ వంశం నాశనం అవుతుంది. పెట్టడం మానేసి నష్టమేం లేదు. కానీ పెట్టదలుచుకుంటే నువ్వు తినే పదార్థమే పెట్టు. కొంతమంది ఇంట్లో అరటిపళ్ళు తీసుకొచ్చి పెట్టుకొని 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత దాని మీద పసుపచ్చలాగా మచ్చలు వచ్చేస్తాయి, చిన్న చిన్న ఈగలు ముచ్చుతాయి. అవి వాళ్ళు తినరనమాట. చాలా రిచ్ ఫ్యామిలీ కదా, తినరు. అవి తీసుకెళ్ళి ఆవుకు పెడతారు. అంటే నువ్వు తినని పదార్థము, నీకు పనికిరాని పదార్థము ఆవుకు నువ్వు పెడుతున్నావు అంటే నీకన్నా నీచమైన కులుబ్ధమైన మనుషుల జీవితంలో జన్మలు ఎక్కడ ఉంటారు భూమి మీద. పక్కన వాళ్ళకి పెట్టేటప్పుడు శ్రేష్టమైన మనం తినేదానికన్నా మంచిది పెట్టాలి. అటువంటిది గోవుకు పెడుతున్నావు అంటే సర్వదేవత నిలయము. ఒక ఆవు నిజంగా ఒక ఆవుకి కడుపు నింపితే సర్వదేవతలు తృప్తి చెందుతారండి. ఎందువలన సర్వదేవతలు గోవులోనే ఉంటారు. మనము గణపతి పూజ కన్నా ముందు గోపూజ చేయాలంటాం. ఎందువలన అంత స్థానం దానికి ఉంది. కనుక అటువంటి ఆవుకి నువ్వు పెట్టేటువంటి పదార్థము లోపంగా పెడుతున్నావు అంటే ఎంత కర్మ అండి. ఇది గ్రహదోషం కాదు, దరిద్రమైన దోషాలు మొత్తం నీకే బాధిస్తాయి. పో అలా పట్టు కూర్చుంటే అనమాట ఇది గట్టిగా. అటువంటి పనులు చేయకూడదండి. ఆవు దగ్గర చేయటం మానేసిన వచ్చే నష్టం లేదు. కానీ ఒకటేదే వాస్తవం,
గ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఆవుకు పెట్టేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఆవులు తినవు, నీ కర్మ అంతకు మించి ప్రార్థన ఎక్కువ అనుభవిస్తావు కాబట్టి వాటికి తగ్గ పరిహారం ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసుకున్న అనంతరం 10 మందికి నువ్వు భోజనం పెట్టినా పెట్టకపోయినా వచ్చి నష్టం లేదు. కడుపు నిండా ఆవుకు పెట్టు. అంత ఎండుగడ్డి తీసుకెళ్ళి పెట్టు, ఇంత పచ్చిగడ్డి కట్ట తీసుకొచ్చి ఆవు ముందు పెట్టు. అది పచ్చిగడ్డి చూడంగానే ఆవురావురా తింటుంది ఇష్టంగా. అది ఎంత ఇష్టంగా తిందో అంత తృప్తి నీ కుటుంబానికి వస్తుంది. ఇంకేం కావాలమ్మా అంతకన్నా. ఆవుకు పెట్ట, దానికి అసంతృప్తి అనేది లేదు. మనిషికైతే అసంతృప్తి, దానికి అసంతృప్తి లేదు. నువ్వు ఏది పెట్టినా ఒక్కటి మీరు గమనించండి, ఒక్కొక్క స్థితిలో మీరు ఏదైనా ఒక పదార్థం పెట్టినప్పుడు దాని కంట్లోంచి నీళ్ళు కారుతాయండి. అది మన వంక చూస్తే ఇట్లా చూస్తున్నప్పుడు అలా ఒక్కొక్క చుక్క నీరు కారినప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తే దాని తలకాయ తీసుకొచ్చి మన హృదయం మీద ఇలా పెట్టేస్తుంది. అంతకు మించిన పుణ్యం ఇంకేం కావాలండి మనకు. నిమురుతుంటే దాని తలకాయ ఇక్కడ పెట్టేస్తుంది వచ్చి హాయిగా. దానికి మించిన పుణ్యం ఇంకేముందండి మనకు. అది కావాలి మనకు. అంతేగాని దాన్ని బాధ పెట్టి మన దోషం పోవడం కోసం దానికి ఏదో పెట్టాలని చెప్పి తినేయకుండా దాని మొహం తిప్పుకొని ఈ పాపాలు మనకొద్దమ్మా. అది ఒక్కటే గ్రహించుకుంటే మంచిది. చాలా సంతోషం గురుగారు. ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది కూడా. ధన్యవాదాలండి. పరమేశ్వర.